గ్రంథములో నుండి ప్రవక్త అయిన జకరియా గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాము గాక. వాక్య దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగానికి అంశము పెట్టబడిన పేరు ఏమిటంటే, నీవు ఎవరి సంబంధివి. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యానికి అంశము పెట్టబడము ఏమిటంటే, నీవు ఎవరి సంబంధివి. అందరూ కూడా గట్టి ఒకసారి నాతో పాటు చెప్పండి, నీవు ఎవరి సంబంధివి. ఓకే, ఇప్పుడు అడవిలో మృగాలు ఉంటాయి, ఎలుగుబంటి ఉంటుంది. ఎలుగుబంటితోనే సంబంధం కలిగి ఉంటుంది, చిరుతతో సంబంధం కలిగి ఉంటుందా? ఓకే, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చివరి దశలోకి వచ్చేలోపు పెట్టిన అంశానికి అర్థమైపోతుంది. అంతవరకు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినాలి. నీవు ఎవరి సంబంధివి అనేది అంశం చదవబడిన వాక్యానికి. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఈ జకరియా గ్రంథములో నుండి 7వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదువుబడిన ఈ లేఖన వాక్యములో 2 విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. 2 విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచించి మన జీవితములో అంతిమ యాత్రలోపు వీటిని మనము చేయగలుగుతామా, చేయలేమా, చేయుటకు పరిశుద్ధాత్ముడు తోడు పడునట్లుగా మన అవయవములను ఆయనకు అప్పగించుకుందాము గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యములో 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే, అక్కడ ఉంది, సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొక్కరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనుడి. చూశారండి, వాడుక భాషలో ఏముందంటే, దేవుని బిడ్డలారా, యథార్థంగా న్యాయాన్ని జరిగించండి, ఒకరి మీద ఒకరు దయ కరుణ చూపుకోండి. అమ్మలరా, అయ్యలరా,
బయట ఉన్న వారిలరా, వాడుక భాషలో ఏముందంటే యథార్థంగా న్యాయాన్ని జరిగించండి, యథార్థంగా న్యాయాన్ని జరిగించండి అని వాడుక భాషలో ఉంది. ఇక్కడ అచ్చం మన తెలుగులో దేవుని బిడ్డలారా, సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి ఉంది. ఒకరి ఎందొక్కరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనుడి. వాడుక భాషలో ఏముంది? ఒకరి మీద ఒకరు దయ కరుణ చూపుకోండి అని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు మన మానవ జీవితంలో ఈ రెండు చూపాలి. ఈ రెండు కాక కింద ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుటకు, ధ్యానించుటకు ఇప్పుడు సమయం మనకు అనుకూలం కాదు గనక ఈ ఒక్క వచనాన్నే మనము క్లుప్తంగా మనకందరికి కూడా తేటగా అర్థమై విధానములో పరిశుద్ధాత్ముడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఒక్కసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యములో ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎన్ని విషయాలు ఉన్నాయి? 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమిటి చదువుకున్న వాక్యములు అంటే, యథార్థముగా న్యాయాన్ని జరిగించండి, ఒకరి యందు ఒకరు దయ కరుణ చూపండి అని వాక్యములో రాయబడింది. సత్యము లేదా యథార్థత, సత్యము లేదా యథార్థత లేదా నీతి నిజాయితీగా న్యాయమును ఏం చేయాలంట? జరిగించండి అని ప్రభుల వారు ప్రవక్త ద్వారా ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవక్త ద్వారా ప్రపంచం యావత్తు మానవాళికి, దేవుని పిల్లలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి అంటే యథార్థముగా న్యాయమును జరిగించుడి. సత్యము అనేది దేవుని బిడ్డలారా, యథార్థత అనేది దేవుని సంగమా, నీతి నిజాయితీ అనేది దేవుని బిడ్డలారా సంత వీధిలో, సంత మార్కెట్లో కలిసిపోయిందంట, బేరమాడుతున్నారంట. ఇది ఎంత విషాదకరము, ఇది ఎంత బాధకరము, ఇది ఎంత వేదనకరము. ఏది ఎక్కడ కలిసిపోయిందంట? ఏది ఎక్కడ కలిసిపోయిందంటే సత్యము అనేది సంగమా, యథార్థత అనేది దేవుని బిడ్డలరా, నీతి నిజాయితీ అనేది దేవుని సంగమా ఎక్కడ కలిసిపోయిందంటే సంత వీధిలో కలిసిపోయిందంట, మార్కెట్ వీధిలో ఏమైపోయిందంట? కలిసిపోయింది. మనకు నందికొట్కూరులో దేవుని బిడ్డలారా సోమవారము సంత జరుగుతుంది, అవునా కాదా? సోమవారం మనకు నందికొట్కూరు ఈ పట్టణములో సంత జరుగుతుంది. సంతలో దేవుని బిడ్డలారా ఎండిన చేపలు కూడా, ఎండిన రొయ్యి పొట్టు కూడా దొరుకుతుందా దొరకదా? ఇక సంతలో దేవుని బిడ్డలారా దొరకందంటూ అన్నీ కూడా ఆ రోజు మనకు దొరుకుతాయి. కూరగాయలు అన్నీ దొరుకుతాయి, ఆకుకూరలు అన్నీ కూడా ఆ రోజు మనకు దొరుకుతాయి. సంత ఎందుకు మనం చేసుకుంటామంటే వారమంతా కూడా పని పాటల్లో నిఘ్నమై ఉంటాం గనక, మరలా మాటికి మనం సంతలేకి వెళ్ళలేం గనక, మన పనుల్లో మనం బిజీ ఉంటాం గనక ఒకటేసారి వారమంతా సరుకు ఏం చేస్తామంటే
కొనుక్కొని మనం వస్తాం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మన మధ్యలో సేకరణ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకటేసారి మార్కెట్కి పోయేది. సోమవారం రోజు మార్కెట్కి పోతాడు. దేవుని బిడ్డలారా, మరలా సోమవారం వరకు కూడా మార్కెట్కి పోడు. ఇంకా ఆ రోజే కావలసిన ఉల్లిగడ్డలు, ఆ రోజే కావలసిన టమాటో పండ్లు, ఆ రోజే కావాల్సిన దేవుని బిడ్డలారా వంకాయలు, ఆ రోజే కావాల్సిన దేవుని బిడ్డలారా ఆ రోజే కావాల్సిన దేవుని బిడ్డలారా సమస్తము కూడా ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా తెచ్చుకుంటాడు. అమ్మ రాండి, లోపలికి వచ్చేయండి. దేవుని బిడ్డలారా, ఈ సత్యం అనేది దేవుని బిడ్డలారా, రండమ్మ ఇక్కడ కూర్చోండి, ఖాళీ ఉంచాడు అక్కడ. దేవుని బిడ్డలారా, సత్యము అనేది ఎక్కడ కలిసిపోయిందంట? సంత వీధి. సంత వీధి ఎట్టుంటుంది దేవుని బిడ్డలారా? సంత వీధి ఎట్టుంటుందంటే దేవుని బిడ్డలారా, ఆడోళ్ళు మొగళ్ళను తాకొచ్చు, ఏం పర్వాలేదు, ఏమనుకోరు. అప్పుడు మొగలు కూడా ఆడోళ్ళను కూడా తాకొచ్చు. ఇదేంది సంత. అసలు వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు కూడా పట్టించుకోరు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే దేవుని బిడ్డలారా బిజీ. వీళ్ళు రాసుకొని పోతుంటారు, వీళ్ళు కూడా రాసుకొని పోతుంటారు. ఇదంతా కూడా ఎక్కడుంటుందంటే సంత యొక్క మార్కెట్లో ఉంటుంది. వాళ్ళు పనుల్లో బిజీ, వీళ్ళు పనుల్లో బిజీ. ఇక ఎవరిని ఆ సంత మార్కెట్లో ఇక ఏమి అనటానికి కూడా కుదరదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త అయిన యెషయాకు దేవుడు ఆ యొక్క విషయాన్ని బయలుపరిచాడు. ఓసారి చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా 59వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఓకే. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఈ 59వ అధ్యాయములో 14వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 14వ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. న్యాయమునకు దేవుని బిడ్డలారా, నీతి నిజాయితీకి యథార్థతకు అభ్యంతరములు కలుగుచున్నవి, ఆటంకములు కలుగుచున్నవి, విరోధంగా రేపబడుచున్నవని వాక్యము తెలియజేస్తుంది. నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ఏమా, సత్యము ఎక్కడ పడిందంట? ఇప్పుడు సత్యం అనే మాటకు సరైన నిర్వచనము మనం ఏమని చూసాము? యథార్థత అని చూసాం. ఏమండి, అవునా కాదా? ఆడ జకర్యా గ్రంథములో మనము 7వ అధ్యాయములో మనము 8, 9, 2 వచనాలు చదివాం. ఆ వచనములో దేవుని బిడ్డలారా ఏముందంటే, సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి. అంతేనా? సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి. మరి ఇక్కడ సత్యం అనేది లేదా యథార్థత అనేది ఎక్కడ పడిపోయిందంట? సంత వీధిలో పడదాన్ని తొక్కుతారా, బుట్లేసుకొని వచ్చుకుంటారా? ఒకసారి ఆలోచించండి. సంత వీధిలో వంకాయలు పడిపోయినాయి అనుకోండి, సంత వీధిలో టమాటో పండ్లు పడిపోయినాయి అనుకోండి, సంత వీధిలో క్యాబేజీ పడిపోయింది అనుకోండి, ఏమక్క పారమంచాలి రత్నమ్మక్క పోతావు కదా నువ్వు. సంత వీధిలో దేవుని బిడ్డలరా వట్టి చేపలే వన్నేమనుకో శుభమ్మక్క ఎత్తుకొని వచ్చుకుంటావా? మరి ఇది సంత వీధులు ఇది ఏమైపోయిందంట అంటే, పడిపోయిన దాన్ని ఎవడైనా పట్టించుకుంటాడా? పడిపోయిన దాన్ని ఎవడైనా జైలు వేసుకుంటాడా? పడిపోయిన దాన్ని ఎవడైనా బుట్టలు వేసుకుంటాడా? పడిపోయిన దాన్ని ఎవడైనా కవర్లు వేసుకొని వచ్చుకుంటాడా? అంటే ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఒకసారి మీరు బాగా ఆలోచించండి. సత్యము ననుసరించి న్యాయము
తీర్చుడు, సత్యమును అనుసరించి న్యాయము తీర్చుడి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనుషులను అనుసరించి, ధనమును అనుసరించి, అధికారమును అనుసరించి ఒకవేళ న్యాయము తీర్చొచ్చేమో కానీ దేవుని వాక్యం మనల్ని ఏమని తట్టి లేపుతుందంటే, దేవుని బిడ్డలారా, సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి. సత్యము ఉందా, యథార్థత ఉందా అని వాక్యపు వెలుగులు చూస్తే అది సంత వీధిలో పడిపోయింది అని వాక్యము చెబుతుంది. ఈ సత్యము ననుసరించి ఏం చేయాలంట? న్యాయము. ఇప్పుడిప్పుడు మనము జాగ్రత్త వినాలి. సత్యమును అనుసరించి ఏం జరిగించాలంట? న్యాయమును జరిగించుడి. ఇది దేవుడు ఇష్టపడుతున్నది, ఇది దేవునికి ప్రీతి అయినది, ఇది దేవుని బిడ్డలారా మక్కువైనది ఏదంటే సత్యమును అనుసరించి న్యాయమును జరిగించుడి. ఒక మాట నేను మీకు చెప్పనా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు ఏం చేయాలంటే న్యాయమును జరిగించాలి. ఈ మధ్య దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు అన్యాయం చేసే కుమారులు భూమి మీద ఉండకపోలేదని ప్రభు పేరట దేవుని ఆత్మ కలిగి నేను మీకు తెలియచేస్తున్నాను. తండ్రి తన యొక్క చెమటను రక్తముగా కార్చి తల్లి తన ప్రేమను ద్వారపోసినప్పటికీ పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకు న్యాయము జరిగించాలి. తల్లిదండ్రులకు నీడ ఇవ్వని పిల్లలు ఎంతమంది, తల్లిదండ్రులకు కూడు పెట్టని పిల్లలు ఎంతమంది, తల్లిదండ్రులకు అపాయం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు వారికి న్యాయము చేసే పిల్లలు ఎంతమంది అని దేవుడు అడుగుచున్నాడు ఈ వాక్యం ద్వారా. తల్లిదండ్రులకు ఏమి జరిగించాలంటే న్యాయము జరిగించాలి. వారు నిన్ను కన్నందుకు, నిన్ను పెంచినందుకు, నీకు విద్యా బుద్ధులు చెప్పి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తెచ్చినందుకు తల్లిదండ్రులకు నువ్వు ఏం చేయాలంటే న్యాయము చేయాలి. కానీ అన్యాయము తల్లిదండ్రులకు చేయకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నాకు కూడా దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. కొరియన్ను చాలా న్యాయం చేస్తాడండి. దేవుని బిడ్డలారా, ఏమి ముట్టుకనేడండి, అంత కష్టపడతాడు కొరియను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఎక్కువగా ప్రార్థనలు ఉండటానికి కొరియను నా యొక్క భారాన్ని తన భుజ స్కంధముల మీద కొరియను వేసుకున్నాడు. నేను మధ్యరాత్రి 12:30 వరకు ప్రార్థనలో ఉన్నప్పుడు 5 గంటలకు లేచి పాపను ట్యూషన్కు కొరియని తీసుకొని వెళుతున్నాడు. రాత్రి నేను 10 గంటలకు మోకాలు వేసి ఇక్కడ 12:30 వరకు మధ్యరాత్రి వరకు మోకాలు వేసి ఇక్కడ ఏడుస్తున్నప్పుడు కూడా కొరియని వెళ్ళి పాపను తీసుకొని వస్తున్నాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు న్యాయం చేసే పిల్లలు కావాలి. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. హల్లెలూయా. ఈరోజు సాక్షి పేపర్కు ఒక వార్త వచ్చింది. ఆ వార్త కళ్ళతో చూసినప్పుడు, ఆ వార్తను కొంత చదివినప్పుడు నా గుండె దేవుని బిడ్డలారా ఆ విధంగా భయంకరంగా కదిలించబడింది. కారణం ఏంటో తెలుసా? ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారంట. 4 కొడుకులుంటే దేవుని బిడ్డలారా, ఒక కొడుకు తాగుబోత ఏడిపోయాడు. ఒక కొడుకు వరుస లేకుండా వాడు మాట్లాడుతున్నాడు. అట్టి వాణ్ణి దేవుని బిడ్డలారా తల్లి, 2 సహోదరులు కలిసి, ఇంకొక ఆటోవాడు కలిసి, మొత్తం కలిసి వాణ్ణి తల్లి చంపి 8 ముక్కలు చేసి ఆ గొన సంచులలో కట్టి కాలువలో పడేసిందండి అన్న. ఈరోజు పేపర్ చూశారుగా దేవుని బిడ్డలారా. ఒక కొడుకుగా
తల్లికి న్యాయం జరిగించవలసిన వాడు తల్లి పైన తిరగబడ్డాడు. తల్లి పైన భయంకరంగా దాడి చేయాలని చూశాడు. వీన్ని ఇంకా బతకనీయకూడదని తల్లి వాడిని నరికి పారేసిందని ఈరోజు పోలీసులు చెప్పారండి. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడంటే యథార్థముగా మీరు న్యాయాన్ని జరిగించండి. ఎట్లనంట? యథార్థముగా న్యాయమును జరిగించండి. యథార్థంగా న్యాయమును జరిగించే తండ్రి కుటుంబములు లేచునుగాక. యథార్థముగా న్యాయమును జరిగించే తల్లి కుటుంబములు లేచునుగాక. ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తా. కొరియను పాపకు 5 సంవత్సరాలు తేడా గనక పాప చిన్న పాపని చిన్న గిలాసుతో పాలు పోసింది పాశ్రమ్మ. చూశారా? ఆ పాప కింద పడి దొల్లాడి ఏడుస్తుంది. ఎందుకరా ఉన్నపాటిని పాప ఏడుస్తుందంటే, అన్నకు ఎక్కువ పాలు పోసినావు, నాకు తక్కువ పాలు పోసినావు అంటే తల్లి అక్కడనే ఏం చేసింది, వాడు పెద్దోడు కదా, కొంచెం ఎక్కువ పాలు వద్దాం, ఇది చిన్నది కదా, దీనికి తక్కువ వద్దాం అనుకున్నది. చూశారా? కింద పడి ఏడ్చటానికి కారణము అది. అంటే తల్లి స్థానములో తల్లి న్యాయం చేయలేకపోతుంది పిల్లలకు, తండ్రి స్థానములో తండ్రి పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాడు. మీరు అవునన్నా కాదన్నా దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఏనా సంస్థనన్నా అంతేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. స్టెల్లమ్మ అన్నదంట, నైనా సులువుగా ఎల్లగొట్టుకుంటున్నావు, నేను నిన్ను విడిచిపెట్టననిదంట. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే గనక దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఎడల ఏం జరిగించాలంట? న్యాయము జరిగించాలి. భార్య భర్తల మధ్య కూడా ఏం జరగాలి? న్యాయము జరగాలి. భర్త దేవుని బిడ్డలారా, తన భార్య తనకు సాటిది గనక, తోటిది గనక, పాలి భాగస్రాలు గనక, తన ఏక శరీరం గనక తన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను కూడా అదే విధంగా ప్రేమించుకోవాలి. మరి దగ్గట్లో రత్నమ్మకు ఉంది గనక నేను ప్రతిదీ పాశ్రమకు పెట్టేది చూస్తుంటుంది. ఇంకా మా పాశ్రమని ఎంత బాగా చూసుకుంటాడో చూడనుకుంటారు రత్నమ్మ. ద్రాక్ష పండ్లు కడిగి పెట్టాల్సిందే శేఖరన్, లేదంటే తినదు. ద్రాక్ష పండ్లు కడిగి పెట్టాల్సిందే, బొప్పాయి పండు కోసి పెట్టాల్సిందే, అటు పండు తెచ్చి చేతులు పెట్టాల్సిందే. పండు ఏమున్నా కూడా నేను పాశ్రమకు పెడితేనే తింటుంది. ఎందుకంటే మళ్ళీ ఏం అన్నీ అయిపోయినాయంటే మళ్ళీ బాధ కదా, మనం పెడితే ఇంకా ఏముండదు. ప్రభు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆమె బాగుంటేనే మేము కూడా బాగుంటాం. గనక పెళ్ళిళ్ళైనళ్ళు మీరు కూడా మీ భార్యలను బాగా చూసుకోండి, వాళ్ళు బాగుంటేనే మీరు కూడా బాగుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. పొరపాటున వాళ్ళు మెత్తబడినారా ఇంకా అయిపోతుంది నీ పని. మొన్న అన్న భూస్థాపనకు వచ్చినప్పుడు కురుకుంద బావతోనూ ఇమానుయేల్తో ఒక మాట అన్నాడు. ఇమానుయేల్, మా అక్క చాలా మెత్తబడుతుంది, మా అక్క మెత్తబడి ఇంక అయిపోయింది అనుకో, నీ పని మీ నాయన పని ఉంటుందని చెప్పిన. ఇంకా నీ పని మీ నాయన పని ఉంటుంది. ఆమె మెత్తబడితే ఇంక అయిపోయా, మీకు పెడతోడున్నాడు, మిమ్మల్ని చూసుకునే తోడున్నాడు, కనుక మెత్తబడకుండా చూసుకోండి అని చెప్పేశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భర్తకు భార్య న్యాయము జరిగించాలి, భర్త కూడా భార్యకి ఏం చేయాలంటే న్యాయమును జరిగించాలి. భార్య భర్తల మధ్యలో దేవుని బిడ్డలారా న్యాయము జరగాలని దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తల మధ్యలో అన్యాయం అనేది జరగకూడదని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల మధ్యలో కూడా ఏం జరగాలని వాక్యం చెప్తుందంటే న్యాయము జరగాలి. ఎవరి మధ్యలో? అన్నదమ్ముల మధ్యలో కూడా ఏం జరగాలి? న్యాయము జరగాలి. లేకుంటే అన్నదమ్ముళ్ళు ఒకరు పడమరంటే ఒకరు తూర్పు అంటారు, ఒకరు ఇది దక్షిణం కదా, ఒకరు దక్షిణం అంటే ఒకరు ఏమంటారు? ఉత్తరం. ఇది ఉత్తరమే కదా ఏమా. గనుక అన్నదమ్ముల మధ్యలో కూడా ఏం చేయాలంటే న్యాయమును జరిగించాలి. ఆ న్యాయం ఎవరు జరిగించాలంటే తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్యలో న్యాయం జరిగించుటకు వారు నీతి, సత్యము, యథార్థత అనే దాన్ని నడుము కట్టుకొని
పట్టుకొని నిలబడి చేయాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది యాకోబు చేయగలిగాడో. కోడాలను పిలుచుకోలేదు, ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఒక కోడలు వచ్చింటుంది, ఈ ఇంటి నుండి ఒక కోడలు వచ్చింటుంది కనుక కోడాలను మధ్యన వచ్చే జగడాలు ఎక్కువైపోతాయని చెప్పి దేవుని బిడ్డలారా, యాకోబు మంచి వివేచన కలిగినవాడు గనక, యాకోబు మంచి జ్ఞానం కలిగినవాడు గనక 12 మంది కొడుకులను పిలుచుకొని ఎవడెంత కష్టపడంత దేవునిచ్చి పంపించేశాడు. సపర్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవమా కాదన్నా? కోడాన్ల మధ్యలో కూడా ఏం జరిగించాలంటే న్యాయమును జరిగించాలి. ఈ మధ్య ఒక ఆయన ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నా కోడాలు నాకు అన్నం పెట్టకుంటుంది అయ్యా అన్నాడు. నా కోడాలు నాకు నీళ్ళు పెట్టకుంటుంది అయ్యా తాగటానికి అంటున్నాడు. నా కోడాలు నాకు సరైన పోషణ విధానములు నాకు సహకరించకుంటుంది అయ్యా అన్నాడు. ఎందుకంటే అయ్యా అని అడిగిన నేను. అంటే ఆమె అంటదంట, కోడాలు నా కాడికి ముందొచ్చిన కోడాలకేమో 2.5-3 తలాలు నువ్వు బంగారు ఇచ్చివి, నాకు అసలు బంగారే లేకపోతేవి, నువ్వు నాకు బంగారే నీకు మంచినీళ్ళు పెడతా ఉంటుందంట. చూశారా? నువ్వు ఆమెకు 3.5 తలాలు బంగారు వేసాగా నాకు బంగారే, నేను నీకు మంచకాడి పెట్టి అన్నం పెడతా ఉంటుందంట. అమ్మా అప్పుడు డబ్బులు ఉన్నాయి, అప్పుడు పెట్టాను, ఇప్పుడు డబ్బులు లేవంటే అప్పు తెచ్చేనే పెట్టేసేయి, లేకపోతే నేను అంతవరకు నీకు పెట్టాను పో. ఇది వచ్చింది. ఇంకా ఆ కోడలకి ఏమో న్యాయం, ఈ కోడలకి ఏమో లేకపోతే. ఇది వాక్యం చెబుతుందా లేదా మీరు చెప్పండి అన్న, అంతేనా కాదా? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడంటే యథార్థముగా న్యాయమును జరిగించండి. న్యాయమును జరిగించకపోతే యథార్థంగా వచ్చే సమస్యలు, వచ్చే ఇరుకులు, వచ్చే ఇబ్బందులు అవి తల చుట్టుకొని దేవుని బిడ్డలారా చాలా కృంగజేసి చాలా అవి బాధపరుస్తాయి. గనక ఈ విధంగా తల్లిదండ్రుల మధ్యలో న్యాయమును జరిగించాలి, భార్య భర్తల మధ్యలో న్యాయమును జరిగించాలి, అన్నదమ్ముల మధ్యలో న్యాయము జరిగించాలి, తోడి కోడళ్ళ మధ్యలో న్యాయమును జరిగించాలి, కొడుకుల ఎడల కూతుర్ల ఎడల న్యాయం జరిగించాలి, ప్రజల ఎడల అధికారులు న్యాయమును జరిగించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. న్యాయము జరిగించుట పరిశుద్ధుడైన దేవునికి, న్యాయమును జరిగించుట మహోన్నతుడైన దేవునికి అది ప్రీతికరమైనది, అది ఇష్టమైనది, అది ఇంపుకరమైనది. చప్పలు కొట్టి ప్రభుకు ఘనపరచుదుము గాక. హల్లెలూయా. అందుకే ప్రవక్త అయిన యెషయా గ్రంథములో 61వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8-9 వచనాలు మాట్లాడుతున్నాయి. ప్రవక్త అయిన, ఇంకొకసారి నేను చెప్తాను నిదానంగా దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8-9 మనం చదువుకుందాము గాక. ఎలా అనగా, న్యాయము చేట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలం వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం పరిశుద్ధి నందును. వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. గట్టిగా మరొకసారి ఈ వాక్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంత వీధిలో పడిపోయిన సత్యమును న్యాయమును ఇప్పుడు ఏమని వాక్యం చెబుతుంది? జరిగించాలి. దాన్ని ఏం చేయాలంటే మీరు జరిగించాలి. పడిపోయిన దాన్ని ఎవడు కవర్లో వేసుకోడుగా, ఇప్పుడు పడిపోయిన దాన్ని మనం ఏం చేయాలంట? జరిగించాలని వాక్యం వలను హెచ్చరిక చేస్తూ తట్టి లేపుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఎలా అనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. చూశారండి, దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇంపుకరమైనది ఏందంటే న్యాయము జరిగించుట ఆయనకు ఇష్టము. దాన్నే జరిగించమని జకరియా గ్రంథములో మనము 7, 8, 9 వాక్యాల్లో
మనం చదువుకున్నాం. ఈ న్యాయమును జరిగించుట వలన మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ వారి యొక్క జీవితాలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాయో దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుచున్నది. ఒకడు అన్యాయముగా, ఒకడు అక్రమముగా ఒకరు సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. చూశారండి, సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. చూశారండి, సత్యమును బట్టి, దేని బట్టి అంట? యథార్థతను బట్టి, నీతి నిజాయితీని బట్టి. నమ్మకమైన దేవుడు నీ క్రియ ఫలము అది ఎలాంటిదో దేవుని బిడ్డలారా, అది కొద్దిదైనా, అది గొప్పదైనా, అది ఘనమైనదైనా, అది ఉన్నతమైన నీ క్రియ ఫలము నీ చేతులతో ఏదైతే చేస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నీ పైన ఇష్టపడి మీతో నిబంధన వాగ్దానం చేసుకొనుటకు ఆయన ప్రత్యక్షమవుతాడంట. గట్టి కొట్టండి. అందుకే దావీదు ఒక చోట ఏమంటాడంటే, చూడొద్దు కానీ దేవా, నా చేతుల నిర్దోషత్వ ఫలమును బట్టి నాకు రెట్టింపు దీవెన ఇచ్చావని దావీదు గారి కీర్తన వాక్యములో మాట్లాడగలుగుతాడు. అందుకే ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది, జనములలో వారి సంతతి ఏమవుతుందంట? జనములలో వారి సంతతి, వారి కుమారులు కుమార్తెలు తెలియబడతారు, మరుగై ఉండరు. జనముల మధ్యన వారి సంతానం పరిశుద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను కలిగిన సేవకునిగా లోపల బయట ఉన్న మీకందరికి కూడా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఇంతవరకు నీ కొరకు భక్తి చేసినవేమో, నీ కొరకు భక్తి చేసినవేమో, కానీ నేనంటాను, నీ సంతానము యెహోవా చేత ఆశీర్వదించబడినట్లు, నీ సంతానం దేవుని చేత ప్రసిద్ధి నొందునట్లుగా, నీ సంతానం ప్రజలలో తెలియబడినట్లుగా దేవుని దగ్గర మీరు భక్తి చేయండి. మీతో నిబంధన చేసి మీ కన్నుల ఎదుట, మీ కన్నులు మూతపడక మునిపే మీ పిల్లలను ప్రభు పరిశుద్ధిలోకి తెచ్చేవాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీతిమంతుల మీద, ఆ నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్న వాడు. మనము నీతిమంతులుగా, నిర్దోషులముగా, పవిత్రులముగా, యథార్థవంతులముగా ప్రభు ఎదుట మనం కనబడగలిగితే నీ సంతానాన్ని జనముల మధ్య తెలియబడినట్లుగా ప్రభు చేస్తాడంట. నీ సంతానాన్ని పరిశుద్ధి నొందింపజేస్తాడంట. నీ సంతానాన్ని చూసినప్పుడు వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? దేవుని బిడ్డలారా, మీ కాడికి ఉన్నతమైన ఉద్యోగాలు, అధికారులు ఉన్నట్లు ప్రభు జనములలో తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది వాక్యము సత్యం. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఒక భారాన్ని పెట్టాడు. ఈరోజు సంఘ ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు యేసురత్నమన్నను రత్నమ్మక్కను ప్రేమించి వారికి 3 పిల్లల్ని ఇచ్చాడు. వారిలో విక్రమ్ రేపు వచ్చే వారం ఆదివారం 23వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నాడు. ఈసారి ఖచ్చితంగా ప్రభు ఉద్యోగాన్ని ఇస్తాడు. అన్ని పాస్ అయితే ఇంకా అయిపోయాడు, డైరెక్ట్ ఉద్యోగానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఈరోజు చివరిలో నేను ప్రార్థన చేయాలని నాకు భారంగా దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డలారా, గనుక ప్రభు తప్పక ఉద్యోగాన్ని ఇస్తాడు. అది ప్రార్థన చేయటం నా బాధ్యత, మీ బాధ్యత. ప్రభు ఏం చేస్తాడంటే
మీ సంతమును ఆ విధంగా జనములలో తెలియబడినట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ సంతమును దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధి నొందింపజేస్తాడు. ఇంకా వారు ఆస్వాదించబడిన వారని తెలియబడతాంట. చూసినప్పుడు ప్రభుకు మహిమ కలుగునుగా. ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నువ్వు న్యాయం పక్షాన నిలబడినప్పుడు, నువ్వు యథార్థ పక్షాన నిలబడినప్పుడు, నువ్వు నీతి నిజాయితీ కొరకు నిలబడినప్పుడు దేవుడు నీతో నిత్య నిబంధన చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది మొదటి విషయం. ఏమండి, అర్థమైందండి? అందరికి అర్థమైందా? జకరియా గ్రంథములో మనం ఏం చూసాం? 7వ అధ్యాయంలోకి రండి, మూలవాక్యంలోకి రండి. 7వ అధ్యాయము 8-9 మనం చదువుకున్నాంగా. అక్కడ ఏముంది? సత్యము ననుసరించి తీర్పు అంటే యథార్థముగా న్యాయమును జరిగించుడు, అంతే కదా? యథార్థముగా న్యాయమును జరిగించుడి. ఆ యథార్థతనే, ఆ యొక్క సత్యమే అది సంత విధిలో పడింది. అయితే దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంట? జరిగించాలని దేవుడు మనల్ని రేపుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ కింది భాగము ఏమని మాట్లాడుతుందంటే ఒకసారి చూడండి. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు ఏం కనపరుచుకోవాలంటమ్మా? ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. కొంచెం కరెంటు లేకపోయినా, కొంచెం మనకు చెమటలు పట్టినా దేహానికి, మీరు ఓపికగా కూర్చోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. నేను వాక్యము 12:30కు ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ 2వ లైన్లో ఉన్న మాట ఏమిటంటే, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఇవి ఏమైపోతున్నాయంటే కనుమరుగైపోతున్నాయి. అవునంటారా కాదంటారా? ఇవి మనుషులలో కనబడకుండా దూరమైపోతున్నాయి. ఒకరి యందు ఒకరు దయ, ఒకరి యందు ఒకరు జాలి, ఒకరి యందు ఒకరు ప్రేమ, ఒకరి యందు ఒకరు కరుణ, ఒకరి యందు ఒకరు కనికరము, ఒకరి యందు ఒకరు కటాక్షము ఏం చేయాలంటే కనపరుచుకొనుడి. ఈ విధంగా కనపరుచుకొనడం వలన వారి మధ్యలో దేవుని అపారమైన ప్రేమ కనపడుతుంది. ఏం కనపడుతుందంట? దేవుని యొక్క అమితమైన ప్రేమ, దేవుని యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ వారి మధ్యలో ఏమైతుందంటే కనబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రేమే జగతి. అప్పుడు ఒకసారి బావాడింది, ప్రభుకు మహిమ కలుగును గాక. పాడతావమ్మా? ప్రభుకు మహిమ కలుగును గాక. సిద్ధపడు, పాడదు లాస్ట్న ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని బిడ్డలరా, ఆ క్రిస్మస్ పాటల సీటు కొట్టించాం. ఆ 2020లో కొట్టించాం. ఈ 2020లో క్రిస్మస్ పాటల సీటులో దేవుని బిడ్డలరా ఈ పాట ఉంటుందన్నమాట. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పాటలు చర్చిల మీద పెడుతుంటే హైలైట్ అయిన పాటలండి ఈ పాటలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇన్నవా? ఎర్రమోటంలు ఇన్నవా? చక్ర ఇన్నలా? స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు,
పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానుపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి చప్పలు కొడదాం. ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. చూశారండి, మీరు ఒకరి యందు ఒకరు ఏమి కనపరుచుకోవాలని వాక్యము మనను హెచ్చరిక చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, కరుణ వాత్సల్యములను ఏం చేసుకోవాలంట? కనపరుచుకోవాలి. ఏం కనపరుచుకోవాలి? కరుణ వాత్సల్యములను ఏం చేయాలా? కనపరుచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు నాకు బయలుపరిచాడు, నేను చెబుతాను, మీరు వినండి. దేవుని బిడ్డలారా, ప్రభువు అంటున్నాడు, నీ గుండెల్లో ప్రేమ కనబడాలి కానీ పగ కాదు అంటున్నాడు. ఏమండి, నీ గుండెల్లో ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి కానీ పగ కాదు అంటున్నాడు. నీ కన్నులలో కరుణ కనబడాలి కానీ కక్ష సాధింపు కాదంటున్నాడండి. ఏమండి, దేవుని బిడ్డలారా, నీ కన్నులలో ఏం కనబడాలంట? నీ కన్నులలో కరుణ కనబడాలి కానీ కక్ష సాధింపు కాదు అంటున్నాడు. నీ నోటి మాటలు ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలి కానీ ఆవేశం పుట్టించే మాటలుగా ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చేతుల్లో మేలు చేయటకు సిద్ధపడాలి కానీ కీడు చేయటకు తల పెట్టకూడదని వాక్యం మాట్లాడుతుంది. నీ పాదములో ఆదుకొనుటకు అనగా వాత్సల్యం చూపుటకు పరిగెత్తాలి కానీ దేవుని బిడ్డలారా, పాపములో పడవేట కానీ కొంపలు ముంచుట కానీ పాదాలు పరిగెత్తకూడదని దేవుడు ఆ వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతున్నాడు. ఒకరి యందు ఒకరు ఏం కనపరుచుకోవాలంట? వాత్సల్యములో. చూడండి అక్కడ రాయబడిందిగా, స్పష్టంగా చెప్తున్నాడుగా దేవుని బిడ్డలారా, ఒకరి ఎందొక్కరు. దేవుని బిడ్డలారా, బాబా ఎంత అద్భుతం అండి. ఒక్కరి ఎందొక్కరు కరుణ వాత్సల్యములు ఏం చేయాలంట? కనపరుచుకోండి. ఈ కరుణ, ఈ దయ, ఈ వాత్సల్యత, ఈ ప్రేమ, ఈ కనికరము, ఈ కటాక్షము దేవుని బిడ్డలారా మనసులను కదిలిస్తే అవి కనబడకుండా వెళ్ళిపోయి పగ కనబడుతుంది. కక్ష సాధింపులు, ఆవేశములు, ఈ నష్టములు కలిగించేటివి ఇవి కనబడతాయి కానీ దేవుడు చెప్పినట్లుగా ఇవిగాన కనబడితే, ఇవిగాన ఉండగలిగితే దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని సంబంధికులమే తప్ప అపవాది సంబంధికుల అసలు కాం. ఇవి ఎవరైతే భూమి మీద కనపరచరో వారు ఎవరి సంబంధికులంటే అపవాది సంబంధికులని పరిశుద్ధ గ్రంథము తేటగా మాట్లాడుతుంది. 2 రెఫరెన్సులు చదవండి దేవుని పిల్లరా. ఒకటేసారి చెప్తాను, 2 రెఫరెన్సులు చదవండి. మొదటి యోహోను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. మొదటి యోహోను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకరు చదవండి. నువ్వు చదువు నాయన వాక్యం. చూడండి ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల అతని మాత్రము ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు
దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అయిపోయిందా రెఫరెన్స్? దేవుని బిడ్డలారా చూశారా? తర్వాత ఈ 3:10 అక్కడనే ఈ మొదటి యోహాను రాసిన పత్రికలో 3:10 ఒక మాట ఉంది చూడండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏమండి అమ్మలారా, అయ్యలరా, బయట ఉన్న దేవుని పిల్లలరా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ 3:17 ఏమని చెప్తుందంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో. ఏమా ఎవనికంట? తన సహోదరునికి. వాక్యం ఉందా కరెక్ట్గా? ఎవనికంట? తన సహోదరునికి. ఇప్పుడు ఇక్కడ జయరాజు ఉన్నాడు, రాజు ఉన్నాడు. దేవుని బిడ్డరా, జయరాజుకి 2 మోపిల్లలు, రాజుకి 2 ఆడిపిల్లలు, 1 మోపిల్లడు. ఒకవేళ ఉద్యోగం ఉన్నా ఏదైనా ఇరుకు ఇబ్బంది కలిగింది అనుకోండి, జాన్సమ్మ ప్రేరేపించబడి, చిన్నరాజు ప్రేరేపించబడి, అయ్యా బావకు ఇబ్బంది ఉన్నట్టుకుంది, బావకు ఇరుక్కున్నట్టుంది, బావకు మరి సమస్యలు ఉన్నాడు, మనకడ ఒక 50,000 ఉన్నాయి కదా, తీసుకుపో ఈపో, మళ్ళీ 1 సంవత్సరానికి వడ్డీ లేకుండా మనకేమను బావను అని జాన్సమ్మ ప్రోత్సాహపరిచి జయరాజుకు ప్రేరేపించబడి జాన్సమ్మకు చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేస్తే నేను వారిద్దరిని పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, చిన్నాయన కొడుకు గురించి తర్వాత అది, చిన్నమ్మ కొడుకు గురించి తర్వాత అది. ఏం సంస్థనన్నా చూడండి, అవునా? అది నీకు తర్వాత, నీకు చిన్నాయన కొడుకున్నా, నీకు చిన్నమ్మ కొడుకున్నా, మీ నాన్న తరపు ఏమనున్నా, మీ అమ్మ తరపు ఆ తర్వాత. ఇంట్లో నీకు తమ్ముడున్నాడా? ఇంట్లో నీకు అన్న ఉన్నాడా? ఇంట్లో నీకు చెల్లెలుందా? నీకు అక్క ఉందా? దేవుని బిడ్డలారా, ఈ జీవనోపాధి విషయంలో వారికి లేమి కలుగుట చూచియు, వారికి దారిద్ర్యం కలుగుట చూచియు, వారికి ఇరుకు కలుగుట చూచియు, వారికి ఇబ్బంది కలుగుట చూచియు, నువ్వు సహాయము చేయకపోతే, నువ్వు గుప్పిలు ఇప్పకపోతే, నీవు ఆదుకొనకపోతే నీ యందు దేవుని ప్రేమ అస్సలు లేదురా. నీవు సత్యాన్ని అనుసరించలేకపోతున్నావు, నువ్వు న్యాయం జరిగించకపోతున్నావు, నీ యందు ప్రేమ కరుణ కటాక్షం అస్సలు లేవు గనుక నువ్వు దేవుని సంబంధివే కావు. మొన్న దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మేము 5 మంది అన్నదమ్ములను, 2 అక్కలు నాకు. మరి అన్న చనిపోయాడు. అన్న చనిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, వదిన మరి బాక్స్ కాడ కూర్చొని ఏడుస్తుంది. వదినను ఇంట్లోకి పిలుచుకున్నాను. నేనే ఫస్ట్ పాస్టమ్మ అట్లా ఉంది అక్కడనే. పాస్టమ్మను పిలిచాను, తమ్ముని పిలిచాను, తమ్ముని భార్యను పిలిచాను. వదిన రేపు భూస్థాపన కార్యక్రమానికి డబ్బులు ఉన్నాయా అని అడిగాను. నాయన ఏమి లేవు నాయన నింది. నా వంతుగా చనిపోయింది నా అన్న, నేను 5,000 వేసుకుంటాను. తమ్ముడా నువ్వు ఎంత వేసుకుంటావో, నువ్వు ఎంత బరువు మోయగలుగుతావు అది నీ ఇష్టం, నేనైతే ఇంత వేసుకుని నన్నుడితో చెప్పని పాస్టర్ ముందర చెప్పాను. వాడు అన్న నేను అంత వేసుకుంటాను. ఇద్దరం కలిసి ఆ రోజు భూస్థాపన కార్యక్రమాన్ని పెట్టేదే చెంది అయిపోగొట్టాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరలా దేవుని బిడ్డలారా, మరలా ప్రార్థన కుడికకు మరలా డబ్బులు కావాలి. దేవుని బిడ్డలారా, మన సంఘములో మరి సౌందరరాజు కాడ చెప్పి మరలకు 30,000 నేను ఇప్పించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, తన సహోదరుడు లేమి కలుగుట చూచి నువ్వు సహాయం చేయకపోతే గాన ఏమంట, నీవు దేవుని సంబంధి అసలు కావు. ఎవరి సంబంధి వంట? అపవాది. వాక్యములు ఉందా లేదో చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, ఆ 3:10 కూడా ఏమని వాక్యం చెబుతుంది? 3:10 నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూశారా? ఇప్పుడు మనము దేవుని సంబంధులం కావాలంటే,
మనం వాక్యము సంబంధికులం కావాలంటే, మనం దైవ పిల్లలముగా మనం ఉండాలంటే మన జీవితంలో ఏమి జరిగించాలో తెలుసా? సత్యమును బట్టి న్యాయమును జరిగించాలి, లేదా యథార్థతను బట్టి న్యాయమును జరిగించాలి, నీతి నిజాయితీని బట్టి న్యాయమును జరిగించే వాళ్ళంగా మనం నిలబడాలి. చబులు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా. ఒక్కరి ఎందొక్కరము ఏం చేసుకోవాలంటే ప్రేమ, కనికరములు, కటాక్షములు కనపరుచుకుంటే మనము దేవుని సంబంధికులము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు సంసోను అని అంటున్నాడు, అయ్యా ఎన్నిసార్లు అడుగుతున్నావయ్యా అంటున్నాడు. చిన్న వాళ్ళ నాయనకు హాస్పిటల్ ఉంటే, చిన్న ఇబ్బంది పడకాకు, నువ్వు ఇరుకు పడకాకు, నీకు డబ్బులు ఎంత కావాలని నేను చూస్తాను. ఇప్పుడు అయ్యా ఎవరు అడుగుతారా ఎన్నిసార్లు అని సంసోను అని అంటున్నాడు. పాపకు పెళ్లి పెట్టుకున్నప్పుడు కూడా ఎన్నోసార్లు అడిగినాను. నా గొర్రెలు, నా పిల్లలు, అది నా బాధ్యత. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొన్న పోయిన ఆదివారము రత్నమ్మక్క, మరి ఎస్ రత్నమన్న, కీర్తన, మరి ఎలియాజర్, రవి, మేమందరం పోయాం. అక్కకు దేవుడు మంచి వేచినిచ్చాడు. పాస్టరయ్య అప్పుడు జాన్సురమయ్య ఏం చెప్పాడంటే, వారు చేసే ప్రార్థన బట్టి వారి యొక్క ఆత్మీయత జీవితానికి చెప్పొచ్చు అని చెప్పాడు. రత్నమ్మక్క అంటుంది, ఆడ ప్రార్థన, పాస్టరయ్య ఆ పాస్టర్కు ప్రార్థన చేయనీకి రాకుండా పాస్టర్ అని చెప్తుంది. ఎట్లా కానీ కనిపెట్టుకున్నది. ఇంకా సమయం సందర్భాన్ని బట్టి పాస్టరయ్య నిజంగా వాళ్ళు తిక్క గొర్రెల పాస్టరయ్య అంటుంది. ఇంకా ఆయన ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయను, నీ గొర్రెల కాడ నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పి, నీ గొర్రెల కాడ నువ్వు ప్రార్థన చేసుకేస్తారు అదని చెప్పాను అనమాట. నేను చేయను, నా గొర్రెల కాడ నేను చేసుకుంటా. నిజంగా పాస్టర్ వాళ్ళు తిక్క గొర్రెల వాళ్ళు, నువ్వు బాగా చెప్పి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనము ఈ లోకము బతికున్నప్పుడే ఒకరి ఎందొకరు మనం ఏం చేయాలంటే ప్రేమను కనపరుచుకోవాలి. ఆ ప్రేమను కనపరుచుకోవడం వలన దేవుడు మన యందు ఉన్నట్లుగా ప్రజలకు మనము చూపించగలుగుతాము. ఈ మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేద్దామండి. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నాతో పాటు కూడా చక్కగా మొక్కాల మీద నిలబడగలిగిన వారు దేవుని బిడ్డలారా మొక్కాల మీద నిలబడండి, లేదా చక్కగా నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని పరువు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు మనకందరకు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, యథార్థముగా న్యాయమును జరిగించుడని వాక్యము తట్టి లేపుతుంది. న్యాయమును జరిగించండి యథార్థంగా. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, న్యాయము జరిగించుట అది దేవునికి ఇష్టమైనది. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట అది నాకు అసహ్యము అని ప్రభువు చెబుతున్నాడండి. నీవు న్యాయము జరిగించగలిగితే నీ సంతతి జనములలో తేలిబడుతుంది. నీ సంతతి పరిశుద్ధి పొందగలుగుతుంది. నీ సంతతి దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారని తెలియబడుతుంది. ఆ విధంగా నీ సంతానము దీవించబడాలంటే నీవు చేయవలసింది ఒక్కటే, యథార్థముగా న్యాయమును జరిగించు. నీలో యథార్థంగా న్యాయమును జరిగించకపోతే కాన నీలో యథార్థముగా న్యాయము ఎంత మట్టుకుంది ఒక్కసారి ఆలోచన చేసుకో సంగమా. యథార్థముగా నువ్వు న్యాయాన్ని జరిగించగలిగితే నీ సంతతి జనములలో తెలియబడుతుంది. నీ సంతతిని ప్రభు పరిశుద్ధి నొందిస్తాడు. నీ సంతతిని ప్రభు ఆశీర్వదిస్తాడు. చూచిన వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని తెలుసుకోగలుగుతారండి. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఒక్కరి ఎందొక్కరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి.
అవును ప్రభువా, దేవా, ఈ భూమి మీద తండ్రి ప్రభువా, ఒకరము తండ్రి దయ, కనికరము, జాలి, కరుణ, కటాక్షములు మేము కనపరుచుకోవాలి. అవి కనపరుచుకున్నప్పుడు ప్రభువా, దేవుని అపారమైన ప్రేమ మాలో ఉందని, దేవుడే మా యందు ఉన్నాడని జనానికి తెలియబడుతుంది ప్రభువా. ఆ విధంగా నాయనా ఒకరి యందు ఒకరు మేము కరుణ కటాక్షములు కనపరుచుకున్నట్టుకు సహాయం చేయండి నాయనా. ఆ విధంగా కనపరచకపోతే మేము దేవుని సంబంధికులము కామని నీ వాక్యం చెలవిస్తుందయ్యా. మేము నీ సంబంధికులముగా బతకాలంటే, మేము నీ వారమై ఉండాలంటే ప్రభువా, మేము నీ పిల్లలమై, మేము నీ జనాంగమై ఉండాలంటే ప్రభువా నాయనా యథార్థముగా న్యాయమును జరిగించాలి. యథార్థముగా న్యాయమును జరిగించుటకు నన్ను తట్టి లేపు ప్రభువా, నన్ను తట్టి నిలబెట్టు ప్రభువా. ఒకరి ఎందొక్కరు కరుణ వాత్సల్యములు కనపరచుకొనుడి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహిమ గల దేవుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడిన మాటలను 30, 60, 100 నైనా నువ్వు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా నా తండ్రి, మా జీవిత కాలములో తండ్రి యథార్థముగా న్యాయమును జరిగించుటకు నీ కృప మా మీద నిలుచును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా నాయనా కరుణా కటాక్షములు ఒకరికొకరు చూపుటకు నీ దయ అనుగ్రహము మమ్మలను వెంటాడును గాకని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. వందనాలు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన ఈ అమూల్యమైన మాటలను 30, 60, 100 నువ్వు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ నాయనా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవా నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవా, ఈ దినము చాలామంది రాలేకపోయారు తండ్రి, వారిని క్షమించి రేపు ఆదివారం నడిపించమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను యేసు నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను యేసు నామములో మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డకు యేసు నామములో సమాధానం కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డకు నెమ్మది కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డకు క్షేమ ప్రాప్తి కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరిని కలవరం, ఎవరిని కలత, ఎవరిని భయం, ఎవరిని భీతి వెంటాడుతుందో ఇప్పుడే నీ కాయపడిన హస్తం విడిపించును గాకని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దికా బి వరా సి కబా ది సిబి అండ్ నౌ వి కబా ది లిబి కబా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే ప్రతి బిడ్డను దర్శించి ఆశీర్వదించి వర్ధలేసి బలపరచమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.